అందరికీ శుభోదయం. నేను బదిలీపై ఈ పాఠశాలకు వచ్చే నాటికి పాఠశాల భవనం అలాగే విద్యుత్ శక్తి మాత్రమే ఉండింది. పశువులు అన్నీ కూడా మలమూత్రాదులు ఇక్కడ విసర్జించి పాఠశాల విద్యాబోధనకు అంతరాయంగా ఉండే పరిస్థితి. అలాగే మా విద్యార్థులకి డ్రింకింగ్ ఫెసిలిటీ లేక బాత్రూమ్ లేక మేము కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్న నేపథ్యంలో ఎట చేయాలరా ఇది విద్యాబోధన వీటి వల్ల కొంత సరిగా జరిగినటువంటి పరిస్థితి ఉందని గమనించి బ్యాంకు వారిని సంప్రదించి ఒక 10 లక్షల రూపాయలు లోను తీసుకొని ఆ అప్పు తీసుకున్న లోనుతో పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కొన్ని ఆ డబ్బులతో ఏర్పాటు చేశాను. వాటిల్లో మొట్టమొదటిగా సరస్వతి దేవి విగ్రహం ఏర్పాటు చేయించాము. అదేవిధంగా పాఠశాలకి గ్రిల్స్ ఏర్పాటు చేశాను, గోడలు ఏర్పాటు చేశాను, ర్యాలీ ఏర్పాటు చేశాను. ఈ ప్రహరీ గోడను కూడా ఆ అప్పులో భాగంగానే నిర్మించాను. పాఠశాలలోకి పశువులు రాకుండా ఈ యొక్క గేట్లు ఏర్పాటు చేశాను. ఈ బాత్రూమ్ కూడా వాష్రూమ్ వాడుకునే విధంగా ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థులు కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం అనేది. దీనికి వాటర్ ట్యాంకు పైన పెట్టాను. మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం కోసంగా ఈ యొక్క పోల్ని దిమ్మిని కూడా నా సొంత నిధులతో అప్పు తెచ్చిన నిధులతో ఏర్పాటు చేయడం అనేది. పిల్లలు ఆడుకునేందుకు ఇసుక తోమడి తోలిచ్చాను. అదేవిధంగా ఈ మొక్కలుగా ఉన్నప్పుడు నెల్లూరుకు వెళ్ళి వాళ్ళ దగ్గర కొని మా యొక్క పాఠశాల విద్యా కమిటీ వారి సహాయంతో ఈ పాఠశాలకు ఒక బీరువాను కూడా జాతీయ నాయకుల చిత్రపటాలు కూడా పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేది. విద్యార్థులకు మంచినీళ్ళ కోసంగా వాళ్ళు ఇళ్ళకపోకుండా పాఠశాలలోనే ఈ వాటర్ డిస్పెన్సరీ ఏర్పాటు చేయించడం అనేది. విద్యార్థులు పాఠ్యాంశాల పట్ల శ్రద్ధ వహించి నా పాఠ్యాంశాన్ని మ్యాజిక్ విద్య నేర్పించి అభ్యసించి ఈ మ్యాజిక్ ద్వారా కూడా కొన్ని పాఠ్యాంశాలు మా విద్యార్థులకి చెప్తూ ఉండేవాడు. రైస్ని మన యొక్క బియ్యాన్ని ధాన్యాన్ని పండించే విధానంలో వివిధ దశలని విద్యార్థుల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి క్షేత్ర పర్యటనలు అన్నట్టుగా ఈ యొక్క వరిపండి విధానాన్ని విద్యార్థులకి తెలియజేయడం జరిగింది. వేరుశనగ పంట పొలాల్లోకి తీసుకెళ్ళి విద్యార్థులకి వివరించడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్ ప్రాజెక్టు కూడా జనతా ఫ్రిడ్జ్ యొక్క ఉపయోగాల్ని విద్యార్థులు తెలియజేస్తూ పాఠశాలలో ఎన్ని టీఎల్ఎం ఏర్పాటు చేయడం అనేది. మా పాఠశాలలో విజ్ఞాన మేళ ఫుడ్ మేళాలను నిర్వహించాను. ప్రతి విద్యా సంవత్సరం మా పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాను. నేను పాఠశాలకు ఖర్చు పెట్టి పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడినందుకు ఈనాడు పత్రిక వారు ఆ విషయాలని పత్రికలో ప్రకటించారు. నేను అనేక సేవా కార్యక్రమాలు చేశాను. సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ని అందజేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగా ప్రకటించి నాకు అందజేశారు.